వచ్చేసి ఎఫ్ఏ3 ఎగ్జామ్స్ సంక్రాంతి హాలిడేస్లో తర్వాత అంటే జనవరిలో జరుగుతాయి మనకి ఎగ్జామ్స్. దానికి సంబంధించి అఫీషియల్గా అయితే మనకు టైం టేబుల్ కూడా విడుదల చేశారు. అందులో భాగంగా ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు అండ్ 6th నుంచి 8th వరకు అండ్ 9th నుంచి 10th వరకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ చూస్తే కనుక ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు 23rd జనవరి నుంచి ఉదయం వచ్చేసి తెలుగు అండ్ ఆఫ్టర్నూన్ మ్యాథమెటిక్స్ అండ్ 25th వచ్చేసి ఈవీఎస్ అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ 27 ఫర్ క్లాస్ ఎక్స్ట్రా క్లాస్ అని ఉంటుంది. ఆప్షనల్ పేపర్లు అండి, ఇది అవసరం లేదు. మన ఛానల్లో వచ్చేసి ఓన్లీ 6th నుంచి 10th వరకు కాబట్టి వాళ్ళకి అవసరము. ఇక్కడ చూడండి 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఇచ్చారు. ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మీరు, లైక్ ఫస్ట్ వచ్చేసి 23rd 6th 7th 8th క్లాస్ మార్నింగ్ లైక్ ఆఫ్టర్నూన్ 1:10 నుంచి 2:10 అని ఇచ్చారు. కానీ యాక్చువల్గా టైమింగ్ డిఫరెంట్ ఉంటుంది మామూలుగా ప్రతి స్కూల్కి. ఏం చేస్తారంటే మార్నింగ్ ఒక షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో పెట్టుకుంటారు. మార్నింగ్ చూడండి తెలుగు అండ్ ఆఫ్టర్నూన్ మ్యాథమెటిక్స్, ఇది 6th 7th 8th వాళ్ళకి. అండ్ 25th వచ్చేసి హిందీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ జనరల్ సైన్స్ ఉంటుంది. అండ్ 27 వచ్చేసి సోషల్ స్టడీస్ అండ్ ఇంగ్లీష్ పార్ట్ ఏ పార్ట్ బి. సో ఇలా అయితే పార్ట్స్గా ఇచ్చారు. అండ్ 30 వచ్చేసి ఆప్షనల్ పేపర్, అది మనకు అవసరం లేదండి. ఈ షెడ్యూల్ వచ్చేసి 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ వాళ్ళకి ఈ షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. 23rd 25th 27 మేజర్గా అయితే 29 వరకు ఈ డేస్ చాలా ఇంపార్టెంట్. 9th అండ్ 10th క్లాస్ సంబంధించి చూద్దాం. ఇక్కడ చూడండి 23rd వచ్చేసి తెలుగు మార్నింగ్ సెషన్లో ఉంటుంది అండ్ ఆఫ్టర్నూన్ మ్యాథమెటిక్స్. అంటే కొన్ని స్కూళ్ళకి ఒక్కొక్క టైం టేబుల్తో ఉంటుంది. సో అది మార్నింగ్ అని పెట్టుకుంటారు, ఆఫ్టర్నూన్ పెట్టుకుంటారు. కొంతమంది మార్నింగ్ ఒకటి మళ్ళీ 10:30 ఆర్ 11:30 కూడా పెట్టుకుంటారు. అది ఇట్స్ దేర్ చాయిస్ అనమాట. అండ్ 25th చూడండి హిందీ మార్నింగ్ ఉంటే ఆఫ్టర్నూన్ జనరల్ సైన్స్ ఉంటుంది. అండ్ 27 సోషల్ స్టడీస్ మార్నింగ్ ఉంటుంది. అండ్ 29 వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది చూడండి. అండ్ 30 ఆప్షనల్. ఇక్కడికి వచ్చేసరికి మనకు 9th 10th ఏమవుతుందంటే ఇక్కడ ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ సపరేట్గా అవుతాయి. సో వాళ్ళ కన్వీనియంట్ని బట్టి అక్కడ షెడ్యూల్ అయితే మారే అవకాశం ఉంది చూడండి. సో ఇది మనకు గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చిన టైం టేబుల్. ఈ షెడ్యూల్ ప్రకారమే మనకి ఎగ్జామ్స్ జరుగుతాయి. అండ్ దీంట్లో అయితే మార్పులు ఉండవు, మ్యాక్సిమం అయితే ఉండవు. ఎందుకంటే మనకి జనవరిలో FA3 అయిపోవాలి, ఫిబ్రవరిలో FA4 అయిపోవాలి, ఏప్రిల్లో డైరెక్ట్గా SA2 అయిపోతుంది. సో కాబట్టి మార్పులు అయితే ఏం జరగకపోవచ్చు. సో ఇది మనకు వచ్చిన టైం టేబుల్. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్ గైస్. అండ్ ఇది మనకు గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా విడుదలైన టైం టేబుల్ లిస్ట్ అనమాట. ఓకే, స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ అలాగే మన ఛానల్ ఒకవేళ ఎవరికైనా అవసరం అవుతుందో అనుకుంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్ షేర్ సమ్మన్ హూ నీడ్స్ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.